హలో అండి. చందమామలో ప్రచురించిన ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం. రామాపురంలో రాఘవయ్య అనే ఒక మోతుబరి రైతు ఉండేవాడు. అతడికి ఒక్కగానొక్క కొడుకు చంద్రం. తండ్రి పోయాక చంద్రం వ్యవసాయ పనులన్నీ తానే స్వయంగా చూసుకునేవాడు. తన తోట పక్కనున్న బంజరు భూమిని సాగు చేసుకుందామని నిర్ణయించుకున్న చంద్రం ఒకరోజు ఆ భూమిని దున్నసాగాడు. అలా దున్నుతున్న చంద్రానికి నాగలికి ఏదో అడ్డుపడినట్టు తోస్తుంది. చూస్తే ఒక కుండ కనిపించింది. ఆ కుండను తీసి చూస్తే అందులో ఒక రత్నహారం, ఒక తాళపత్ర గ్రంథము కనిపించింది. ఆ తాళపత్ర గ్రంథంలో ఏముందో తెలుసుకోవాలని ఆసక్తిగా తెరిచి చదవసాగాడు. అందులో ఆ హారం మహిమను రాసి ఉంది. ఆ హారాన్ని ఎవరైతే ధరిస్తారో వాళ్లకు ఎదుటి మనిషి మనసులోని ఆలోచనలు తెలిసిపోతాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ హారాన్ని గుణశేఖరుడు అనే వ్యక్తి ఒక యోగి నుంచి సంపాదించాడు. అయితే గుణశేఖరుడు ఆ హారపు శక్తిని కేవలం తన స్వార్థానికి వాడుకుని దుర్మార్గపు పనులు చేయసాగాడు. గొప్ప గొప్ప వాళ్ల వద్దకు వెళ్లి తమ మనసులో అనుకుంటున్న విషయాన్ని బయట పెడతానని బెదిరించి వాళ్ల దగ్గర డబ్బులు గుంజసాగాడు. ఇదే తన వృత్తిగా మార్చుకున్నాడు. కొన్ని రోజులకు ఆ హారం ద్వారానే తన భార్యకు తన మీద ఎటువంటి ప్రేమ లేదని తెలిసి భార్యను హత్య చేసి జీవితం మీద విరక్తితో తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాలన్నిటినీ తాళపత్ర గ్రంథంలో రాసి హారంతో పాటు కుండలో పెట్టి భద్రంగా దాచాడు. ఇదంతా చదివిన చంద్రం కాసేపు ఆలోచించి ఈ హారానికి నిజంగా అంత శక్తి ఉంటే దీనిని ప్రజల మేలు కోసం ఉపయోగించవచ్చు కదా అని అనుకున్నాడు. ఆ హారాన్ని మెడలో వేసుకున్నాడు చంద్రం. చంద్రం జమీందారు తమ్ముడి వద్ద కాస్త అప్పు చేసి ఉన్నాడు. ఆ అప్పును తీర్చుదామన్న ఉద్దేశంతో జమీందారు తమ్ముడి ఇంటికి బయలుదేరాడు. అలా జమీందారు తమ్ముణ్ణి కలుసుకున్న చంద్రంకు అతడు జమీందారుని చంపాలని చూస్తున్నాడు అన్న విషయం తెలిసిపోతుంది. చంద్రం, అయ్యా, మీరు మనసులో జమీందారు గారిని చంపించాలని అనుకుంటున్నారు. ఇలాంటి పాపిష్టి ఆలోచన మీకు ఎందుకొచ్చిందో తెలియదు. అతడు ధర్మాత్ముడు. ఈ ఆలోచన మానుకోండి అని చెబుతాడు. ఇది విన్న జమీందారు తమ్ముడు ఉలిక్కి పడతాడు. కాసేపటికి తేరుకుని, అదేంటి చంద్రం, నేను మా అన్నని ఎందుకు చంపిస్తాను? నీకు ఇలాంటి తప్పుడు సమాచారం ఎవరు ఇచ్చారు అని అడుగుతాడు. దానికి చంద్రం, ఎవరు చెబితే ఏంలేండి, మీరు మాత్రం ఈ చెడు ఆలోచనని మానుకోండి. మీ బాకీ తీర్చడానికి వచ్చాను, తీసుకోండి అని చెప్పి డబ్బులు ఇచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. అప్పటికే జమీందారు తమ్ముడు చంద్రాన్ని చంపించాలని ఇద్దరు మనుషులను పంపాలని అనుకుంటున్నాడని చంద్రంకు తెలిసిపోతుంది. అలా నడుచుకుంటూ వెళ్తున్న చంద్రానికి వెనుక ఇద్దరు వ్యక్తులు తనను చంపడానికి వస్తున్నారని తెలిసి వెంటనే ఒక తోటలోకి ప్రవేశించి వాళ్లకు కనిపించకుండా దాక్కుంటాడు. చంద్రం వెనకే వస్తున్న ఆ ఇద్దరు చంద్రం మాయమయ్యేటప్పటికీ ఈ తోటలోనే ఉంటాడని గ్రహించి వాళ్లు కూడా తోటలో ప్రవేశించారు. వెనుక నుంచి వచ్చిన చంద్రం ఇద్దరిని విడివిడిగా చావు దెబ్బలు కొట్టి వాళ్ల పంచలతోనే వాళ్ల చేతులు కట్టివేస్తాడు. అటుగా వెళ్లేవాళ్లను పిలిచి జమీందారును అక్కడికి పిలిపిస్తాడు. అక్కడికి చేరుకున్న జమీందారు తన మనుషులతో కొట్టించగా అప్పటికే చావు దెబ్బలు తిన్న వారిద్దరూ ఇక దెబ్బలు తినలేక విషయాన్ని చెప్పేస్తారు. ఇది తెలుసుకున్న జమీందారు తమ్ముడు ఊరు విడిచి పారిపోతాడు. అలా తన ప్రాణాలను కాపాడిన చంద్రంను ఎంతగానో మెచ్చుకొని ఘనంగా సత్కరిస్తాడు జమీందారు. ఆ తరువాత కూడా చంద్రం హారం సహాయంతో ఎన్నో మంచి పనులు చేస్తాడు. అదే ఊరిలోని లక్ష్మి తనను ఇష్టపడుతుందని తెలుసుకుని ఆమె తండ్రితో మాట్లాడి లక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. దొంగలు ఏ సమయంలో ఎక్కడ దొంగతనం చేయబోతున్నారో ముందే తెలుసుకుని ఆ విషయాన్ని రాజభటులకు చెప్పి ఎన్నో దొంగతనాలను ఆపి దొంగలను పట్టించాడు. అలా కొన్ని రోజులకే ఎవరి మనసులో ఏముందో తెలుసుకునే శక్తి చంద్రంకు ఉందని నలుగురు చెప్పుకోసాగారు. అయితే ఎవ్వరికీ హారం విషయం మాత్రం తెలియలేదు. రాను రాను చంద్రం అంటే అందరికీ భయం వేయసాగింది. తాము ఏ చెడు ఆలోచనలు చేసినా చంద్రంకు తెలిసిపోతుంది అని భయపడసాగారు. దొంగలకు, బందిపోట్లకు, హంతకులకు సింహస్వప్నంలా మారాడు చంద్రం. అతనిని చంపటం వాళ్లకేమీ పెద్ద విషయం కాదు. కాని ఆ విషయం కూడా అతడికి ముందే తెలిసిపోతుంది కదా అని భయపడసాగారు. అలా ఈ హారం వల్ల నలుగురికి ఉపయోగపడుతున్నాను అని అనుకున్నాడు చంద్రం. కాని ఉన్నత పదవులు ఉన్నవారు ఎప్పుడైతే ఒకరి నాశనం ఒకరు కోరుకోసాగారో అప్పుడు అసలైన సమస్య ఎదురయింది చంద్రానికి. ఎవరి గురించి ఎవరికి చెప్పాలో తెలియలేదు. వాళ్ల మనసులో మాటలు కొన్ని చెప్పలేక తనలోనే దాచుకుని అబద్ధాలు చెప్పసాగాడు. ఒకసారి రాజోద్యోగులందరూ కలిసి
చంద్రంను రాజు కొలువులో చేర్పించారు. రాజు ఎవరెవరి గురించి ఏమేమి అనుకుంటున్నారో తమకు చెప్పాలని ఒత్తిడి చెయ్యసాగారు. కొన్ని రోజులకు విషయం రాజు దాకా చేరేటప్పటికీ రాజు అతన్ని పరీక్షించాలని, నేనేమనుకుంటున్నానో చెప్పు అని అడుగుతాడు. దానికి చంద్రం, నేను మీ మనసులో మాట తెలుసుకోలేనని అనుకుంటున్నారు అని అంటాడు. ఇది విని రాజు ఆశ్చర్యపోతాడు. కొన్నాళ్లకు రాజు మళ్లీ చంద్రాన్ని పిలిపించి, నేను నిన్నెందుకు పిలిపించానో చెప్పు అని అడుగుతాడు. రాణి గురించి నా ద్వారా తెలుసుకోవాలని పిలిపించారు ప్రభు అంటాడు చంద్రం. ఇది విన్న రాజు, భేష్, ఈ చీటీని తీసుకువెళ్లి మహారాణికి ఇచ్చి ఆమె ఏమంటుందో తెలుసుకుని, అలాగే ఆమె మనసులో ఏమనుకుంటుందో అన్న విషయాన్ని కూడా నాకు ఏకాంతంలో వచ్చి చెప్పు అని చెబుతాడు. చంద్రం చీటీ రాణికివ్వగా ఆమె చీటీని చదివి సరే అన్నానని రాజుగారితో చెప్పు అని అంటుంది. నిజానికి ఆ చీటీలో ఎటువంటి ప్రత్యేకత లేదు. సాయంకాలం నాట్యం ఏర్పాటు చెయ్యనా అని రాసి ఉంది. అయితే చంద్రానికి మహారాణి మనసులోని రహస్యం పూర్తిగా తెలిసిపోయింది. ఆమెకు రాజంటే ఏమాత్రమూ ఇష్టం లేదు. అంతఃపురంలో ఉన్న ఒక వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది. రాణి మనసులోని ఈ విషయం తెలుసుకున్న చంద్రం, రాణిగారు ఎంతో ఉత్తమురాలు ప్రభు అని చెబుతాడు. ఇది విన్న రాజు ఎంతో సంతోషించి తన మెడలోని రత్నాల హారాన్ని తీసి చంద్రంకు వేస్తాడు. ఆ రాత్రే చంద్రం తన మహిమగల హారాన్ని తీసి మంటలో వేసేస్తాడు. చిత్రమేంటంటే ఆ హారం కరిగి ఆవిరైపోతుంది. ఆ రాత్రికే తనకు గొప్ప గొప్ప వాళ్లు ఇచ్చిన ధనాన్నంతా తీసుకుని భార్యతో పాటు ఆ దేశం విడిచి వెళ్లిపోతాడు చంద్రం. బేతాళుడు కథ చెప్పి, రాజా, అంతటి మహిమగల హారాన్ని చంద్రం ఎందుకు మంటలో వేశాడు? ఆ హారం తన వద్ద ఉన్నట్టు తనకు తప్ప ఇంకెవరికీ తెలియదు కదా. దాన్ని అతడు తన వద్దే పెట్టుకుంటే ఏంటి నష్టం? ఈ సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆ హారపు శక్తి బలహీనుల విషయంలో ఉపయోగపడిన మాట నిజమే. కానీ బలవంతులు ఎలాంటి విషయాన్నైనా దుర్వినియోగపరుచుకుంటారు. బలహీనులు కూడా ఆ శక్తికి భయపడ్డారే కాని నిజంగా మారలేదు. ఆ హారం అల్పులను పీడించి మంచి చేసినట్టు కనిపించింది. అదే శక్తి బలవంతుల విషయానికి వచ్చేటప్పటికి భీముణ్ణే పీడించసాగింది. అతడే చిన్నవాడైపోయి ఆ విషయాలను బయట పెట్టలేక అది మరొకరికి ఉపయోగపడేలాగా చెయ్యలేకపోయాడు. బలవంతుల విషయాలు బయటపెట్టినప్పుడు అది మరింత ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. అలాగని తాను తెలిసిన విషయాన్ని దాచి అబద్ధాలు ఆడలేడు. అందుకే ఆ హారాన్ని మంటలో వేసి మనశ్శాంతిని పొందాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఇదండి కథ. మళ్లీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.